హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్ భక్షాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. విలేజ్లో భక్షాలను గోధుమ పిండితో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసేద్దాం. కుక్కర్లోకి 1 కప్పు శనగపప్పును వేసుకొని వాటర్ని పోసుకొని నీట్గా కడుక్కోవాలి. ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. బయట కొంటాం కాబట్టి కంపల్సరీ వాష్ చేసుకొని వాడుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పుకి 3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత మూత పెట్టి పప్పును అరగంట పాటు నానబెట్టుకోవాలి. టైం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నానబెట్టుకున్న పప్పులో 1 స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. దీనివలన పప్పు పొంగకుండా ఉంటుంది. ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కుక్కర్ మూత పెట్టి స్టవ్ పై పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు పిండిని కలుపుకొని పెట్టుకుందాం. దానికోసం గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల బొబ్బట్ల రవ్వని వేసుకోవాలి. బొబ్బట్ల రవ్వ లేకపోతే స్కిప్ చేయొచ్చు, లేదంటే బొంబాయి ఉప్మా రవ్వని కూడా వేసుకోవచ్చు. రవ్వ మొత్తం పిండిలో కలిసేటట్టుగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా భక్షాలు చేయడానికి ఈజీగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో 1 స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని మరొకసారి పిండిలో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దపై క్యాప్ పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పూర్ణాన్ని రెడీ చేసుకుందాం. పప్పు ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడకకూడదు. ఒక 70% ఉడికితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం మిక్సీ పడుతున్నాం కాబట్టి అది జారుగా అవుతుంది. ఉడికించుకున్న పప్పు మొత్తాన్ని మిక్సీలో వేసుకోవాలి. పప్పు ఉడికించుకున్న తర్వాత మిగిలిన వాటర్తో చారుని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చారు రెసిపీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే పూర్ణం జారుగా అవుతుంది. భక్షాలు చేయడానికి ఈజీగా ఉండదు కాబట్టి 1/2 కప్పు తగ్గించి వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చి సోంపును కూడా వేసుకోవాలి. ఈ సోంపు వలన డైజెషన్ అవుతుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. 1/2 స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసుకోవాలి. యాలకుల పౌడర్ లేకపోతే 4-5 యాలకులను వేసుకున్నా కూడా సరిపోతుంది. అన్నింటిని వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేస్తే మనకి లడ్డూలాగా తయారవ్వాలి. ఇంతకుముందు తడిపి పెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకొని పిండిని కొద్ది కొద్దిగా ఉండల్లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. బటర్ పేపర్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ తీసుకొని దానిపై నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని మనం ఇంతకుముందు తీసుకున్న పిండి ముద్దని చెయ్యితో పూర్ణం ముద్ద పట్టేంత సైజులో ఒత్తుకోవాలి. పూర్ణం ముద్దని పెట్టుకొని పిండిని మొత్తాన్ని కవర్ చేసుకోవాలి. లేదంటే భక్షం ఒత్తుకునేటప్పుడు పూర్ణం మొత్తం బయటికి వస్తుంది కాబట్టి మొత్తం గ్యాప్ లేకుండా కవర్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని కవర్ చేసుకున్న తర్వాత పిండి ముద్దని సైడ్లకి మరొకసారి ఒత్తుకొని ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోవాలి. అలానే పిండిని ఉంచితే భక్షాలు మందంగా వస్తాయి. పిండి ముద్దను వేలతో భక్షాల్లాగా ఒత్తుకోవాలి. ఇలా డైరెక్ట్ చేయితో చేసుకోలేని వాళ్ళు బటర్ పేపర్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ తీసుకొని దానికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి భక్షంపై పెట్టి ఒత్తుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. వంట రాని వాళ్ళకి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మొదటిసారిగా చేసేవాళ్ళు అయితే సైజు కూడా చిన్న చిన్నగా చేసుకుంటే పెనంపై వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్టవ్ పై పెనాన్ని పెట్టి పెనం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న భక్షాన్ని వేసుకొని భక్షం చుట్టుముట్టు భక్షం పైన 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత భక్షాన్ని అటు ఇటు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉగాదికి మీరు కూడా ఈ భక్షాలను తయారు చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.